హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాన్య కలెక్షన్స్ అండి. ఈరోజు సండే స్పెషల్ అండి. మంచి గుమగుమలాడే ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వీడియో తీస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, మిర్చి వేసుకోవాలండి. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నానండి, కొంచెం హెల్త్ బాగోక. చూడండి, ఆయిల్ వేసి ఉల్లిపాయలు, మిర్చి వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మగ్గినాక కలబెట్టుకొని అది కొంచెం మగ్గినాక చికెన్ వేసుకోవాలండి. చూడండి, ఉల్లిపాయలు మగ్గినాక చికెన్ వేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ చికెన్ వేస్తున్నానండి. చికెన్ వేసుకొని అందులో కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోండి. చూడండి, కలబెట్టాలి. బాగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఆవిరి వస్తుందండి. ఇందులోకి మసాలాకి ప్రిపేర్ చేసుకున్నానండి. ముందుగా అందులోకి కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగం అండి అవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇది చూడండి, ఇందులో కూడా చికెన్ కర్రీలో నీరంతా పోయినాక నీరంతా మగ్గిపోవాలండి. ఆ నీరు మగ్గిపోయినాక నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది అందులో వేస్తున్నానండి. చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆంధ్ర స్టైల్లో అండి చికెన్ కర్రీ. చూడండి, రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలండి. మేము కొంచెం కారం ఎక్కువ కాబట్టి అందుకే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం తగినన్ని వాటర్ వేసుకోవాలండి. కలపెట్టుకోవాలి బాగా. చూడండి, ముక్క ఉడికేదాకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం సరిపడా వాటర్ వేసుకొని అయితే కలపెట్టుకోవాలండి. మూత పెట్టేసేసుకొని మగ్గేదాకా వెయిట్ చేయాలండి, ఒక 10 మినిట్స్. చూడండి, ఈలోపు మా పాప స్కూల్లో ఏదో ప్రోగ్రాం ఉందని చెప్పేసి కృష్ణాష్టమికి డ్యాన్స్ వేస్తుందండి. మీ వీడియోస్ చూడలేక చచ్చిపోతున్నామండి. టైం దొరికితే చాలు ఇక ఫోన్ పట్టుకొని ఆ డ్యాన్స్ చేస్తూ కూర్చుండిద్ది. ఇంకా ప్రిపేర్ అవుతుందండి ఇట్లాగా. స్కూల్లో ఏదో ప్రోగ్రాం ఉందని. ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అని చెప్పేసి పొయ్యి కాడికి వెళ్ళి చూస్తుందండి, త్వరగా తినాలి అని చెప్పేసి. మా అమ్మాయికి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ముక్కలేంది ముద్ద దిగదనమాట. కర్రీ అయిపోయిందని చెప్పేసి పొయ్యి ఆఫ్ చేసిందండి. చూడొచ్చు, ముక్క కూడా మంచిగా ఉడుకుతుందండి. నాకు అసలు వంటే రాదండి. ఇదంతా నేను చూసి మా అత్త వాళ్ళు వంట చేస్తుంటే వాళ్ళది చూసి నేను నేర్చుకున్నానండి. నాకు అసలు వంట చేయడం రాదు. చూడండి, మంచిగా ప్రిపేర్ అయిపోయిందండి, చాలా బాగుంది. అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. నేను కొత్తిమీర వేసాను, అది వీడియో తీయడం మర్చిపోయానండి. చూడండి, గుమగుమ